ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म. గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమానికి స్వాగతం. గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో ఈరోజు మన ముందు ఆక్స్ఫోర్డ్ స్కూల్స్ అధినేత శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. మరి మీరు ఏదైతే చూసిన పెర్ఫార్మెన్స్లో ప్రతి ఒక్క విద్యార్థిని యొక్క తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా తమ పిల్లల్ని ఆక్స్ఫోర్డ్లో పెట్టడం చాలా ఆనందంగా భావిస్తున్నామని చెప్పి స్వయంగా వారి మాటలను మనం వినడం జరిగింది. మరి మనతో పాటు ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త ఆక్స్ఫోర్డ్ స్కూల్స్ అధినేత శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఇంత చక్కటి స్కూల్స్ని తాపించి పేరెంట్స్ యొక్క మనల్ని పొందుతూ ముందుకెళ్తున్నారు. అసలు మీకు స్కూల్ పెట్టాలి అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ 7 Times న్యూస్ సారథి గారు, సాగర్ గారు. ఫస్ట్ నేను నా స్కూలింగ్ లైఫ్లో తెలుగు మీడియం స్కూల్లో చదివాను. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. యాజ్ ఏ మ్యాథమెటిక్స్ టీచర్గా నేను గ్రాడ్యుయేషన్లోనే ట్యూషన్స్ చెప్తూ నా లైఫ్ను స్టార్ట్ చేసిన. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి ట్యూషన్స్ చెప్తూ నేను సైకిల్ గుంటూరులో మై బోర్న్ అండ్ బ్రాటమ్ ఈజ్ పిడుగురాల, నియర్ పిడుగురాల విలేజ్, పందిటివారిపాలెం. సో ఫ్రమ్ దేర్ I did my B.Ed in Vizag. I had a good friends in this locality. So based on that I came. అక్కడ నుంచేసి నేను నా జర్నీ అక్కడ నుంచి ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్లో నా జర్నీ యాజ్ ఎ టీచర్గా ఇక్కడ స్టార్ట్ అయిందండి. గోదావరి డిస్ట్రిక్ట్లో ఒక మంచి కార్పొరేట్ స్కూల్స్లో 1 or 2 years ఒక మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేసిన తర్వాత వై నాట్ వీ పుట్ అవర్ ఎఫర్ట్స్ యాజ్ అసెట్స్, వై నాట్ క్రియేట్ అవర్ ఐడియాలజీ అండ్ మన డ్రీమ్స్ తగ్గట్టుగా మా పిల్లల్ని బాగా ఇన్స్పైర్ చేయాలని కోరిక ఫస్ట్ నుంచి కూడా నాకు ప్యాషనేట్గా ఉండేవాడిని టీచర్గా ఉండాలని. మై ఫాదర్ ఈజ్ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆర్మీ సోల్జర్. అయినా నాకు అక్కడ నుంచి ఆ టీచర్గా నా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నేను చూసిన మ్యాథమెటిక్స్లో చాలా ఇంట్రెస్ట్గా ఉండేవాడిని. టీచర్ అంటే నాకు చిన్నప్పుడు జరిగిన ఇన్స్పిరేషన్ వల్ల టీచర్ అవ్వాలి నేను అనుకునేవాడిని. మా బ్రదర్స్ ఒక యూఎస్లో ఉన్నాడు, ఇలా వాళ్ళని. కానీ నాకు మాత్రం ఏదో టీచర్గానే చాలా తెలియని హ్యాపీనెస్ ఉండేది, టీచర్గానే నా కెరీర్ స్టార్ట్ చేయాలని. బట్ అనుకోకుండా గుంటూరులో అయిపోయేదేమో, బట్ అనుకోకుండా ఫ్రెండ్స్ ద్వారా నేను B.Ed టీచర్ ట్రైనింగ్ వైజాగ్లో చేయడం వల్ల కాకినాడ రావడం జరిగిందండి. ఇక్కడ ఒక ప్రముఖ కార్పొరేట్ స్కూల్స్లో IIT మ్యాథమెటిక్స్ టీచర్గా స్టార్ట్ చేసి మ్యాటర్ ఆఫ్ 2 yearsలో అక్కడి నుంచి చెప్పాను కదా, మన ఎఫర్ట్స్ని అసెట్గా పెట్టి మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు స్కూల్ అని. వీఆర్ నాట్ ద క్యాపిటలిస్ట్. మేము వ్యాపారవేత్తలం కాదు, వ్యాపారవేత్తల వారసులం కూడా కాదు. కానీ ఒక విద్యావేత్తగా ఒక ఎదగాలి, ఒక చిన్న ఇదితోటి మనలానే ఇంకొంతమంది టీచర్స్కి ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి అని. బై గాడ్ గ్రేస్ ఇట్ ఈస్ అ గాడ్ గిఫ్ట్. అండ్ ఐ నెవర్ ఫర్గెట్ దట్ మై పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ లైక్ యూ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ హూ ఎంకరేజ్డ్ అస్. సార్, విద్యార్థి తల్లిదండ్రులు చాలా స్పష్టంగా చెప్పడం ఏంటంటే ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఎంత ఉన్నాయో ఆఫ్టర్ కరోనా అందరు చూస్తున్నాం. అటువంటి కరోనా తర్వాత కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఫ్రూట్ఫుల్గా ఒక స్మూత్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా అది తక్కువ ధరలకి మీరు ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. అసలు ఇంత లో కాస్ట్ ఇది బిజినెస్గా చూడట్లేదు, 10 మందికి బాగు చేయాలనే కాన్సెప్ట్ మీ మాటలో కన్నా మీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల మాటలు కనిపించింది. అసలు ఎందుకు సార్ ఇలా సర్వీస్ చేయాలి, విద్యను తక్కువలో మనం ఇవ్వాలన్న కాన్సెప్ట్ మీకు ఎందుకు వచ్చింది నేను చెప్తారు? రియల్లీ నేను మా పేరెంట్స్ నుంచి పొందింది ఏంటంటే, ఆయన సోల్జర్గా, ఆర్మీ సోల్జర్గా నేను B.Ed ఫస్ట్ రాసినప్పుడు టీచర్ ట్రైనింగ్లో నాకు సీట్ రాకపోతే నేను త్రూ డొనేషన్ కట్టి వెళ్ళాలనుకుంటే లేదు నువ్వు డైరెక్ట్గా సీట్ తెచ్చుకుంటేనే జాయిన్ అవ్వు, నేను మనీ డొనేషన్ కట్టి జాయిన్ అవ్వను అన్నాడు. అంటే ఒక మిడిల్ క్లాస్ పేరెంట్గా ఉండి ఆయన హానెస్ట్గా అంటే ఐ గాట్ ద హానెస్టీ ఫ్రమ్ మై పేరెంట్స్ యాజ్ ఎ సోల్జర్గా. అలానే నేను ఏదైతే మిస్ అయ్యానో తెలుగు మీడియం స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో చదివి కొంతమంది పేరెంట్స్ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండటం వల్ల కొన్ని ప్రాపర్గా వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతారు. బట్ నా ఉద్దేశంలో ఒక టీచర్గా కెరీర్ స్టార్ట్ చేశాను కాబట్టి, ఒక క్యాపిటలిస్ట్గా బిజినెస్గా చూడలేదు, ఒక టీచర్గా నా కెరీర్ స్టార్ట్ చేశాను కాబట్టి నాలానే ఎంతోమంది పిల్లలు ఇంకా మంచి మిరాకిల్స్ క్రియేట్ చేయాలని ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, తక్కువ కాస్ట్లో ఒక మిడిల్ క్లాస్ పేరెంట్కి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళు ఏదైతే ఆశించారో వాళ్ళ జీవితంలో ఎదగాలని పిల్లలు ఆ మిరాకిల్స్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ ద్వారానే సాధ్యం. అది తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలంటే పిల్లలు ఎడ్యుకేషన్ ద్వారా సాధ్యం. అంతకు మించి వేరే నో వెపన్, నో షార్ట్ కట్. కాబట్టి ఎడ్యుకేషన్ని తక్కువ కాస్ట్లో నిజంగా మేము ఈ రమణయ్యపేట బ్రాంచ్
దిస్ ఇస్ ద 4th ఇయర్ అండి, 3 years అయిపోయింది. 2019-20లో స్టార్ట్ చేశాను ఇక్కడ బ్రాంచ్ రమణయ్యపేటలో. యాక్చువల్ 2005-2006లో అశోక్ నగర్లో కాకినాడలో స్టార్ట్ చేశానండి స్కూలు. యాజ్ ఎ టీచర్గా నా కెరీర్ స్టార్ట్ చేసి నాతో పాటు ఒక 10 members టీచర్స్తో ఎస్టాబ్లిష్ అయ్యి ఇవాళ మోర్ దాన్ 45 members టీచర్స్ ఉన్నారు ఈ ఆక్స్ఫర్డ్ ఫ్యామిలీలో, ఈ ఆక్స్ఫర్డ్ అనే ట్రీ కింద. అలానే మోర్ దాన్ 1000 members పేరెంట్స్ ఉన్నారు. నిజంగా ద గ్రేట్ క్రెడిట్ అంటే నిజంగా గాడ్ నాకు ఆ టైం ఇస్తే, ఆ ఆపర్చునిటీ ఇస్తే ఇంకొంతమంది నాకు సర్వీస్ చేసేలాగా, ఇఫ్ గాడ్ పర్మిట్స్ అండ్ గాడ్ గివ్స్ ఆపర్చునిటీ టు మీ టు షేప్ ఎన్ ద చిల్డ్రన్, సో దట్ ఈస్ మైన్ మోటో. ఐ నెవర్ ఫీల్ దట్ ఇప్పటికీ స్టిల్ వీఆర్ రన్నింగ్ ఇన్ వట్ ఈస్ దట్ వీ డోంట్ హ్యావ్ ద ఓన్ బిల్డింగ్స్. ఇంత మంచి స్ట్రెంత్ మోర్ దాన్ 1000 స్ట్రెంత్ ఉండే కూడా ఇంకా స్టిల్ వై బికాజ్ అంటే ఈ చిన్న చిన్న లిమిటేషన్స్. యాజ్ ఎ పేరెంట్గా నేను ఆ పేరెంట్ వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తున్నప్పుడు పేరెంట్ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే నాకు సొల్యూషన్. ఒక పేరెంట్ వాచ్మెన్ అంటాడు, ఒక పేరెంట్ పాపం ఒక క్లరికల్ జాబ్ చేస్తుంటాడు, ఒక పేరెంట్ మంచి వర్ది పేరెంట్ నేను నారాయణ ఒలింపియాడ్ నుంచి తీసుకొచ్చానని మా వాడిని అంటాడు. అంటే అందరు పేరెంట్స్ని ఒకేలా చూడాలి. ఒక టీచర్గా నేను స్టార్ట్ చేశాను కాబట్టి నా కెరీర్ అందరు పిల్లలను ఒకే దృష్టిలో చూడగలగడం, ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ స్కూల్స్లో ఏవైతే బెనిఫిట్ పొందుతున్నారో అదే రిజల్ట్ ఇవ్వాలని స్టార్ట్ చేసాం. ఈ 4 years నుంచి ఈ జర్నీ ఇక్కడ రమణయ్యపేటలో చాలా పేరెంట్స్ సపోర్ట్ తోటి, మీలాంటి ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ సపోర్ట్ తోటి హ్యాపీగానే వెళ్తుందండి. బట్ గాడ్ పర్మిట్స్, ఇఫ్ వాట్ ఎవర్ ద హైట్స్ ఇట్ రీచ్, డెఫినెట్లీ ఐ హోప్ దట్ డిపెండ్స్ అపాన్ దట్ ఫ్యూచర్. సార్ మీ స్కూల్ నుంచి అచీవ్మెంట్స్ చాలా చూసాం. అంటే పిల్లలు వెళ్ళడం, కాంపిటీషన్లు కొట్టడం, కొన్ని అన్నింటిలో మా కాంపిటీషన్లో ముఖ్యంగా మీ పిల్లలు చూపించిన పెర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఇంకా రాబోయే కాలంలో మీరు ఏ స్టెప్స్ తీసుకోబోతున్నారు? మీ ఆక్స్ఫర్డ్ ఫ్యామిలీలో ఉన్న పిల్లల్ని మంచి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడానికి మీరు ఏ రకంగా స్టెప్స్ తీసుకోబోతున్నారంటే మీ పేరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ మా ఛానల్లో ఏం చెప్తారంటే ఏం చెప్తారు? నవేడేస్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. నవేడేస్ మన ప్రైమరీ స్కూల్స్లో ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలో అలానే హయ్యర్ క్లాసెస్లో కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఆల్ ఓవర్ ఇండియాలో నవేడేస్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు టేక్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ త్రూ అవుట్ ద ఇండియా. ఒకే ఎడ్యుకేషన్ పాలసీ రాబోతుంది. కాబట్టి ఫ్యూచర్లో మన క్లాస్ రూమ్లో 30 members ఉన్నప్పుడు వాడు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్నప్పుడు ఎలా సంతోషపడతాడో, కమింగ్ డేస్లో నీట్ కానీ, జేఈఈ కానీ అలాంటి ఎగ్జామ్స్లో ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ త్రూ అవుట్ ద ఇండియా ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు దానిలో ఆ పోటీ పరీక్షలు నెగ్గాలి అంటే దానికి తగినట్టుగా మనం తర్ఫీదు ఇవ్వగలిగితేనే, అలానే గవర్నమెంట్ కూడా మంచి ఎన్విరాన్మెంట్ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ డిఫరెంట్ సపోర్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఫ్యూచర్ కాంపిటీషన్కి తగ్గట్టుగా మన పిల్లల్ని తయారు చేయగలిగితేనే, నేను ఒకటే చెప్తుంటాను మా టీచర్స్ కూడా, ఇన్ని ఇయర్స్ నుంచి ఒక టీచర్గా మీరు కమింగ్ డేస్లో మీరు టీచర్గా కంటిన్యూ అవ్వాలి అంటే డెఫినెట్గా యూ మస్ట్ అప్డేట్ ఫస్ట్. రాబోయే సైన్స్ అండ్ టెక్నాలజీ యుగంలో పేపర్లెస్ ఎగ్జామ్ కూడా రాసే పరిస్థితి రావచ్చు. స్టూడెంట్స్ మీరు చదువుకున్న టైం వేరు, ఇప్పుడు మనం చదువు పిల్లలకు చెప్తున్న టైం వేరు. కాబట్టి ఫ్యూచర్కి తగినట్టుగా మనం అప్డేట్ అవ్వగలిగితేనే మీరు టీచర్గా ప్యాషనేట్గా ఉండి ఈ జర్నీని కంటిన్యూ చేయగలుగుతారు. అది ఒక ఛాలెంజ్గా తీసుకోండి, స్పోర్టివ్ స్పిరిట్గా తీసుకోండి, పాజిటివ్గా తీసుకోండి. అలానే పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉంటాయి. మనం ఫ్యూచర్ కమింగ్ జనరేషన్కి తగినట్టుగా మనం మాడిఫై చేసుకోవాలి. అలానే పిల్లలకు కూడా నేను నవేడేస్ మా స్కూల్స్లో ఆన్లైన్ డిజిటల్ క్లాస్ రూమ్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసామండి. ప్రతి క్లాస్ రూమ్లో వాళ్ళ కంటెంట్ ఏదైతే ఆన్లైన్ క్లాసెస్ ఎలా కరోనా టైంలో కండక్ట్ చేసామో, ఇప్పుడు ప్రతి స్టూడెంట్కి కంటెంట్ మనం ఏదైతే ఇస్తున్నామో ఆ కంటెంట్ సేమ్ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, స్టేట్ 3 కోఆర్డినేట్ చేసి ప్రతి కాన్సెప్ట్ కూడా టీచర్ క్లాస్ రూమ్లో చెప్పే కాన్సెప్ట్ని విజువల్ బేస్డ్గా ఆ స్టూడెంట్కి విజువల్ ఇంపాక్ట్ ఉండాలి. ఒక సెకండ్ వరల్డ్ వార్ ఉంది, ఇంపీరియలిజం గురించి చెప్తున్నాడు 9th క్లాస్ టీచర్. ఆ ఇంపీరియలిజం గురించి వాట్ ఆర్ ద కలోనియల్ కాలనీస్ ఆఫ్ బ్రిటిష్ అండ్ వాట్ ఈస్ ద కలోనియల్ కాలనీస్ ఆఫ్ అనదర్ గ్రూప్ అంటే అది విజువల్ ఇంపాక్ట్. ఎక్కడో జరిగింది వరల్డ్ వార్ అంటే ఆ పిల్లోడికి అంత ఇమాజినేషన్ రాదు. కానీ మీరు త్రూ విజువల్గా త్రూ టీవీ లేదా త్రూ ప్రొజెక్టర్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని పిల్లలకు చెప్పగలిగితే ఇంకా ఈజియెస్ట్గా ఆ కాన్సెప్ట్ త్వరగా వెళ్తుంది. వాడికి ఎక్కువ కాన్సెప్ట్ని బ్రెయిన్లో వాడికి ఇవ్వగలుగుతాం. అలానే ఫ్యూచర్ కమింగ్ డేస్లో ఈ కాంపిటీషన్స్లో కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ ల్యాబ్ యాక్టివిటీస్ ఈ సైన్స్ టెక్నాలజీ యూజ్ చేసి డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్, వర్కింగ్ మోడల్స్ కూడా చక్కగా క్లాస్లో టీచరు ఓన్లీ లెక్చర్ మెథడ్లో లెసన్ టీచ్ చేసే విధానం ఉండేది మనం చదువుకునే రోజుల్లో. బట్ నవేడేస్ మా స్కూల్స్లో అయితే మేము ఇవి ప్లేవే మెథడ్లో యాజ్ వెల్ యాజ్ లెర్నింగ్ బై డూయింగ్ మెథడ్లో
క్లాస్ రూమ్లో ఉన్న ప్రొజెక్టర్ ద్వారా కానీ, క్లాస్ రూమ్ టీవీ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కానీ, వాళ్ళ ల్యాబ్ యాక్టివిటీస్ ద్వారా కానీ మనం ఇచ్చే కాన్సెప్ట్ చాలా చక్కగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నానండి. బై గాడ్ గ్రేస్, పేరెంట్స్ పర్మిట్స్ యాజ్ వెల్ యాజ్ నాకున్న డెఫినెట్గా ఐ విల్ పుట్ మై ఎఫర్ట్స్ 100% టు ఎన్లైట్ ఇన్ ద ఫ్యూచర్ టు షేప్ ఇన్ ద చిల్డ్రన్ అండ్ కమింగ్ డేస్లో కమింగ్ జనరేషన్కి తగినట్టుగా మా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సిద్ధిరెడ్డి గారు. మరి చూశారు కదా, ఆయన ప్రతి మాటలో చక్కటి విద్యని అతి తక్కువ ధరకి ఇప్పించాలనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది ఇన్ ది సెన్స్ అంటే, చిన్నప్పుడు ఆయన పడ్డ ప్రతి కష్టం ఈరోజు ఏ స్టూడెంట్ పడకూడదు, ఏ స్టూడెంట్ తల్లిదండ్రులు ఆ ఇబ్బంది పడకూడదని ఒక నినాదంతో ఆ తక్కువ ఫీజులతో చక్కటి విద్యను ఇవ్వడానికైతే ఆయన రెడీగా ఉన్నారని చెప్పి ఆయన మాటలో స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఆక్స్ఫర్డ్ చాలా సంస్థల్లో ఉన్న పిల్లలందరూ కూడా, ప్రతి బ్రాంచ్ పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం మన 7 Time న్యూస్ వ్యూవర్స్ చూస్తున్నారు. మరి ఈ రోజు గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో మన సిద్ధిరెడ్డి గారు చెప్పిన మాటలు చాలా మట్టుకి చాలామంది ప్రజానికానికి ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి ఆయన మనం హర్షించక తప్పదు. మరి ఇది ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమం. మరో గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.